అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నాకు పర్సనల్గా డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను ప్రతిసారి కూడా డెజర్ట్స్ కోసం కొంచెం స్పేస్ ఉంచుకుంటాను. ఈ రోజు మీతో చల్లగా క్రీమీగా ఉండే అద్భుతమైన కోకోనట్ పుడ్డింగ్ షేర్ చేయబోతున్నాను. దీన్ని కేవలం 3 పదార్థాలతోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని ఇలా నీట్ గా తురుముకొని తీసుకున్నాను. ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకోవాలి. దీనికోసం మిక్సర్ జార్ లోకి తురుముకున్న పెద్ద కొబ్బరికాయని వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బుకుంటే మనకి కొబ్బరి పాలు వస్తాయి. చూడండి, నేనైతే కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ రఫ్గా ఒక 4 కప్పుల వరకు వేసాను కొబ్బరి పాలు తీసుకోవడానికి. ఇప్పుడు కొబ్బరి పాలని వడకట్టుకుందాం. కొబ్బరి మిశ్రమంని జల్లెడలో ఒక పల్సటి గుడ్డ పెట్టుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని చిక్కటి కొబ్బరి పాలని నేను చూపిస్తున్న విధంలో నీట్గా పిండుకోవాలి. ఇలా పల్సటి క్లాత్ వాడటం వల్ల మనకి క్రీమీగా ఉండే చిక్కటి కొబ్బరి పాలు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మన కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని 1/2 కప్పు కొబ్బరి పాలలో కలుపుతున్నాను. 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అయితే మనకి రఫ్గా 1/2 కప్పు వరకు వస్తుంది. కార్న్ఫ్లవర్ అంతా కూడా కొబ్బరి పాలలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమంని మన కోకోనట్ పుడ్డింగ్ చిక్కబడటానికి కావాల్సిన థిక్నింగ్ ఏజెంట్ లా వేసుకోబోతున్నాం. దీనికోసం ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, కార్న్ఫ్లవర్ కొబ్బరి పాలలో పూర్తిగా కలిసిపోయింది. ఇవి పక్కన పెట్టుకోండి. స్వీట్నెస్ కోసం ఈ రెసిపీలో నేను 200 గ్రాములు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే మీకు కావాల్సిన కండెన్స్డ్ మిల్క్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు విస్క్ యూజ్ చేసి కండెన్స్డ్ మిల్క్ కొబ్బరి పాలతో కలిసినట్టు కలుపుకోవాలి. చూడండి, కండెన్స్డ్ మిల్క్ వేసిన వెంటనే కొబ్బరి పాలు కలర్ చేంజ్ అవుతాయి. సాస్ పాన్ లోకి నేను కొబ్బరి కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేస్తున్నాను. కొబ్బరి పాల మిశ్రమం పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న మంటలో ఉంచి నెమ్మదిగా కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కొబ్బరి పాల మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చిక్కపడేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఈ రెసిపీకి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంటలో నెమ్మదిగా జరగాలి. మిశ్రమం వేడైన తర్వాత కొద్దిగా చిక్కపడటం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను నెమ్మదిగా మంటని మీడియం లోకి పెంచుకున్నాను. అలాగే మీరు చూస్తే మిశ్రమం కూడా నెమ్మదిగా వేడవుతుంది. చూడండి, మన మిశ్రమం చిక్కపడిపోయింది. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఈ మిశ్రమాన్ని వెంటనే సెట్ చేసుకోవాలి. దీనికోసం ఈ మిశ్రమాన్ని వేడివేడిగా డెజర్ట్ కప్స్ లోకి వేసుకుని కప్పు నిండిన తర్వాత ఏదైనా క్లింగ్ ర్యాప్ లేదా చిన్న ప్లేట్ పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చి చల్లారిన తర్వాత మీరు వీటిని ఇంకొన్ని గంటలు 3 నుంచి 4 గంటల వరకు లేదా రాత్రి మొత్తం కూడా పూర్తిగా సెట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు. ఈ రెసిపీ ముఖ్యంగా డెజర్ట్ లవర్స్ అందరి కోసం. డెజర్ట్స్ అనగానే మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? పుడ్డింగ్సా లేదా ఐస్ క్రీమ్సా అన్న కమెంట్ సెక్షన్ లో చెప్పండి. చూడండి, మన కోకోనట్ పుడ్డింగ్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక్కడ నేను చిన్న పుదీనా ఆకుతో గార్నిష్ చేస్తున్నాను. వావ్, నాకైతే ఇక్కడ దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది. వావ్, అసలు నోట్లో పెట్టుకొని వెంటనే కరిగిపోతుంది. ఆ కొబ్బరి పాలు ఫ్లేవర్స్తో, ఆ స్వీట్నెస్, మైల్డ్ స్వీట్నెస్తో బ్రహ్మాండంగా ఉంది. ఈ కోకోనట్ పుడ్డింగ్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలానే ఏదైనా డిన్నర్స్ కానీ, పార్టీస్ లేదా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు కూడా ఇది మీరు చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. సో మిస్ చేయకుండా తప్పకుండా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో చేస్తే మీకు కూడా ఈ డెజర్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.